సార్ చెప్పండి, ఒకవేళ రమేష్ కుమార్ రెడ్డికి టికెట్ లేదు అంటే రాయచోటి పరిస్థితి ఏంటి? దూరంగా ఓడిపోతాడు. ఎలా ఎలా అనుకుంటున్నారు ఓడిపోతారని చెప్పి ఎలా అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఓట్లు ఉన్నాయి, అందుకని టీడీపీ గెలుస్తారని చెప్పని అంటున్నారు. ఒకవేళ రమేష్ రెడ్డికి టికెట్ ఇకపోతే గెలుస్తారా గెలవరా? గెలవరు. ఎలా ఎలా అంటే 10 సంవత్సరాల నుండి ఆయన కష్టపడి ఉన్నాడు. విలేజ్ ప్రతి కార్యకర్తకు అండగా ఉన్నాడు. కష్టగా ప్రతి గడపకు వచ్చి ఏదో కార్యకర్తకు అండగా ఉన్న వ్యక్తి ఆయన. నిన్న 6 నెలల ముందు ఓ పార్టీలో ఓ నాయకుడు వచ్చి ఈ బుద్ధ నాకు టికెట్ అంటే గెలిపారు. పక్కా ఇది ఆన్సర్. మళ్ళీ ఆయన గెలుస్తాడు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికి మీరు ఏమని చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? కష్టపడిన వ్యక్తి టికెట్ ఇవ్వాలని కోరుకుంటాను నేను. చంద్రబాబు కూడా మాట్లాడు వెరిఫికేషన్ కూడా ఇప్పుడు దొంగ సర్వేలు అన్నీ ఉన్నాయి. ఒక ఆప్తలు రమేష్ రెడ్డి అన్నాక ఒక పక్కా టికెట్ ఇస్తే 100% గెలుస్తాడు, లేకంటే పక్కా ఓడిపోతాడు. టీడీపీకి డిపాజిట్లు కూడా రావు ఈసారి. కార్యకర్త పక్కా ఈరోజు చిన్న సార్ 2 నిమిషాలు వెయిట్ చేయండి. ఒక పక్క ఇప్పుడు పక్కన నిన్న మొన్న పార్టీలో చేరిన వ్యక్తులు పక్క వైసీపీ కార్యకర్తలు ఉన్నారు. టీడీపీ కార్యకర్తలు ఒకరి దగ్గర కూడా లేరు. వాళ్ళ దగ్గర మాట్లాడేదానికి విస్తూ బాగా క్లారిటీగా వినండి. పక్కాగా నిన్న ఈ బుద్ధ ఆడ పటాకులు పెలుచుకుంటా ఉన్నారు. వారం నుంచి 10 రోజుల నుంచి టికెట్ అయిపోయిందని మండలము తాలూకా అంతా ఊరికే రోజు వైసీపీ కార్యకర్తలు వాళ్ళు ఆడికి చేరినారు. వీళ్ళు వచ్చేసి వాళ్ళకి టికెట్లు ఇచ్చేసినారు. రోజు పటాకులు పెంచడమే. ఏంటి ఇప్పుడు టపాకాయలు కాలుస్తే టికెట్ ఇందే కాల్చకూడదు కదా. ఫస్ట్ నుండి కష్టపడిన వ్యక్తి ఆడికి పోవాలా? మధ్యలో నేను కూడా ఇప్పుడు నేను శ్రీకాంత్ రెడ్డికి అడిగిపోతే నువ్వు టికెట్ ఇచ్చేసి నేను పటాకులు వెళ్చేస్తే అయిపోతుందా? కష్టపడే వ్యక్తిని చూడాలా. చెప్పండి, ఏంటి ఈ ఆత్మీయ సమావేశం దేని గురించి పెట్టుకున్నారు? టికెట్ల కోసం గురించే పెట్టుకున్నారు. ఆయన 15 మంది కష్టపడుతున్నాడు, తిరుగుతున్నాడు బాగా కష్టపడి. ఎవరు ఏమి చేసినారు? ఏంటి ఇప్పుడు రమేష్ కుమార్ రెడ్డికి టికెట్ లేదని చెప్పండి బయట నుంచి ఒక అందుకోసం చెప్తాను. టికెట్ నిజమేనా? ఇది అపోహ కలుగుతుంది. ఒకవేళ రమేష్ కుమార్ రెడ్డి కాకుండా రమేష్ రెడ్డికి గ్యారంటీ సానుభూతున్నాయని బాగా 15 మంది కష్టపడి తిరుగుతున్నాడు బాగా. ప్రజలకు అంత కార్యకర్తలు ఏం చేయగలుగుతారు పాపం? 15 మంది కష్టపడి తిరిగి ఇంతమంది 15 మంది కష్టపడి సానుభూతి కొని ఆయన టికెట్ ఎట్లయా? నమస్తే. సార్ మీ పేరేం పేరు? నేర్చుకోలే రామంజల్ రెడ్డి. సార్ ఒక్క విషయం చెప్పండి, ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో రాయచోటి నుంచి చాలా ట్రిప్పెల్గా ఉంది రాజకీయం, చాలా వేడివేడిగా కూడా ఉంది. సార్ ఈ టీడీపీ తరపు నుంచి ఎవరికి టికెట్ ఇస్తే గెలుపొందుతారు మీరు అనుకుంటారు? రమేష్ కుమార్ రెడ్డికి ఇస్తే ఖచ్చితంగా గెలుస్తాడు. మరి ఏంటి టికెట్ లేదు అందుకని ఈ సమావేశం పెట్టారని చెప్పని కొంతమంది అనుకుంటున్నారు, ఇది నిజమేనా? లేదు సార్, ఊరికి వీళ్ళు ఊహాగానాలు. ఖచ్చితంగా ఆయనకే టికెట్ వస్తుంది, ఖచ్చితంగా గెలుస్తాడు. ఏంటి మరి ఈ సమావేశం ఊరికే అంటే ఏం లేదు, ఖచ్చితంగా టికెట్ ఆయనకి వస్తుంది, ఆయన ఖచ్చితంగా గెలుస్తాడు. దాని గురించి ఇబ్బందిలే. మరి ముగ్గురు పోటీ పడుతున్నారు రాయచోటిలో. పడితే 10 సంవత్సరాల నుండి ఇన్ఛార్జీలో ఉండి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆయనే కదా. సానుభూతి ఉంది ప్రజల్లో, ఏమైనా కానీ జరుగుతుందని ఆయనకు ఉంది. అదే ఆయన ఖచ్చితంగా జరుగుతుంది, ఆయన ఖచ్చితంగా గెలుస్తాడని అందరం నిర్ణయము. ఇంతమంది మేము కార్యకర్తలంతా ఆయన నమ్ముకొని ఉండి ఈ బుద్ధి ఆయనకి టికెట్ ఇక్కడ పోతే మేమంతా ఎక్కడ పోవాలి? ఒకవేళ రమేష్ కుమార్ రెడ్డి కాకుండా వేరే వాళ్ళకి టికెట్ ఇస్తే మీరు ఓట్లేరా? మేము రమేష్ రెడ్డికి ఆయప్ప ఎట్లా దారి నడిచి ఆ దారి ప్రకారమే పోతాం. ఒకవేళ రమేష్ కుమార్ రెడ్డి పార్టీ మారితే మీరు కూడా మారిపోవాల్సిందే కదా. ఆటోమేటిక్గా ఆయన మనసులో మారిపోతాం. ఆటోమేటిక్గా ఏమన్నా ఆయన ఎట్లా నడిస్తే అట్లా నడుస్తాం. ఆయన దారి ప్రకారమే మేము పోతా ఉంటాం. నమస్తే సార్, మీ పేరేం పేరు? సార్ రాయచోటి ఇప్పుడు ఇంకొక కొద్ది రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి కదా, రాయచోటిలో టీడీపీ తరపు నుంచి ఎవరికి టికెట్ ఇస్తే గెలుస్తారనుకుంటున్నారు? రమేష్ రెడ్డి గారు గెలుస్తారు. ఇప్పుడు రాయచోటిలో 4 పోటీ పడుతున్నారు. రమేష్ కుమార్ రెడ్డి, ద్వారకనాథ్ రెడ్డి, మండిపల్లి రామప్రసాద్ రెడ్డి అంటే ప్రసాద్ బాబు పక్కకి వెళ్ళిపోయినాడు. వాళ్ళు అన్నకి ఎంపీ టికెట్ ఇచ్చారని చెప్పండి. ఈ ముగ్గురులో ఎవరికి ఇస్తే టికెట్ గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? రమేష్ రెడ్డికి ఇస్తే బాగుంది, ఎంపీ బాగా చేస్తాడు. ఇప్పుడు ఏంటి మరి రమేష్ కుమార్ రెడ్డికి టికెట్ లేదని చెప్పని కొంతమంది అంటున్నారు, దీని మీద మీ స్పందన ఏంటి? మేమేం సందర్భం ఆయనకే ఇస్తారు టికెట్, ఆయనే గెలుస్తాడు. రాయచోటి అయితే మాస్తాము. అక్కడ అధిష్టానం నుంచి లేదని చెప్పండి ఒక సమాచారం అందింది మాకు. ఒకవేళ ఇకపోతే ఏంటి పరిస్థితి?
ఇకపోతే తర్వాత ఈయన గెలిస్తే మాకు ఒక నమ్మకం రమేష్ రెడ్డికి టికెట్ వస్తాడు ఇస్తే ఆయన గెలుస్తాడు దాన్ని బట్టి ఉంటాడు నడుస్తాం అట్లా గెలుస్తాడు రైతు ఎందుకంటే 20 ఏళ్ళ నుంచి కష్టపడి తిరిగి ఆయన అవకాశం పడినాడు 5 సార్లు ఓడిపోయినా కానీ ఆయన మొండికి అట్లే ఉన్నాడు కాబట్టి ఆయనకి ఇస్తే కంపల్సరీ గెలుస్తాడని మా అందరి నమ్మకం. అమ్మ చెప్పండి, ఇప్పుడు రమేష్ కుమార్ రెడ్డికి టికెట్ ఇవ్వకపోతే రాయచూట్లో టీడీపీ గెలుస్తుందా గెలవదా? గెలవదు. రమేష్ రెడ్డికి సార్కి ఇకపోతే గెలవరు, వాడిపోతారు. ఎందుకు ఎలా చెప్తున్నారు? ఎలా చెప్తాడు అంటే రమేష్ రెడ్డి కడప కడపకు వచ్చి ఇంటింటికి వచ్చి నీళ్లు కానీ అవి కానీ ఉన్నాయా లేవు అన్నీ అది విచారించుకుంటాడు. 2 ఏళ్ల బండి 10 ఏళ్ల బండి ఆయనకు వచ్చినా రాకపోయినా అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఎవరు వచ్చి చూస్తాడు? వాళ్ళు వచ్చి చూస్తారా? దొరకని రెడ్డి వస్తాడా? ఆయన కోనరాగరెడ్డి వచ్చి చూసినాడా? ఎవరు వచ్చి చూసినారా? ఇప్పుడు ఆయన ఉండే రమేష్ రెడ్డి అయ్యి వచ్చి మాకు అన్ని చూస్తాడు. ఎవరు వచ్చినారు? పల్లెకి వచ్చి నీళ్ళు ఉన్నాయా లేవా ఎక్కడ ఉన్నాయమ్మా ఏమని అని విచారించుకొని మాకు అన్ని సౌకర్యంగా చూస్తాడు. ఎవరు చూస్తాడు? ఎవరు చూడాల కాదు బాబు, ఎవరు ఇస్తాడు? మాకు రమేష్ రెడ్డి అయ్యే సార్ వస్తేనే మాకు బాగుండేది. యాదానికైనా కూడా మాకు ఉండేది. మిగతా సాధకు కూడా ఆయనే చూస్తాడు. ఏమి లేకన్నా కూడా ఆయన వచ్చి ఏమైనా కానీ ఉండేది కూడా ఇచ్చిపోతాడు. గెలిచినాడో లేదో తెలియదు. 10 ఏళ్ళ బట్టి ఆయన మాకు సౌకర్యం బాగా చూస్తాడు. ఎవరు చూస్తారు? ఎవరు చూడాలి? అన్ని మండలానికి వస్తారు, ఎన్ని చేస్తారు, అన్ని చూస్తాడు. వచ్చింది వాళ్ళకి ఇస్తారు, ఇరుకు ఇస్తారంటే ఎట్ట వస్తుంది? 10 ఏళ్ళ మంది ఉంది ఆయన ఎట్లా? ఇప్పుడు అన్ని చూసినాడు. నేను టికెట్ ఎట్ట వస్తుంది? రమేష్ రెడ్డి సార్కే ఇవ్వాల్సిందే ఒక టికెట్. ప్రతి ఒక్కరికి ఆ సార్కే టికెట్ ఇవ్వాలా, ఆ సార్కే ఇవ్వాలా. ఇంటింటికి నీళ్ళు ఉన్నాయా లేదు మన కూడా అడుగుతాడు. ఏమన్నా ఎర్రబిచ్చినా కూడా ఆపత వచ్చినా కూడా ఆపుకుంటాడు. ఎవరు ఆపుకుంటారు? ఎవరు ఆపుకోలే. రమేష్ రెడ్డి సారే ఆపుకుంటాడు. వాళ్ళు చెప్పడం ఏంటో అధిష్టానం చెప్పడం ఏంటో 3 సార్లు ఓడిపోయినారు అందుకని వాడిపోతాయా మామూలే వాడిపోతానే లేదు. గెలిచి అన్ని గెలిచినండి ఆయన ఏమైనా విన్నాడా? 3 సంవత్సరాలు గెలిచిందా? దాని గురించి భయపడారు. వాళ్ళు ఎవరు ఇచ్చినారు? వాడిపోయిన దానికి ఇచ్చింది కాదు. ఈసారి పక్కా గెలుస్తాడు అని రమేష్ రెడ్డి మాకు నమ్మకం అయిపోయింది.